2023 ఎన్నికల్లో ప్రజాపాలన రావాలని కోరుకున్న ఉద్యోగుల కష్టం వల్లే ఈ ప్రభుత్వం ఏర్పడిందని కృతజ్ఞతలు తెలిపారు సీఎం రేవంత్. వర్గీకరణ కోసం జరిగిన 30 ఏళ్ల పోరాటానికి తమ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిందని స్పష్టం చేశారు. వర్గీకరణ పోరాటంలో తాను ఎందుకు అండగా నిలబడ్డానో వివరిస్తూ మహాభారతంలోని కర్ణుడు బార్బరి పాత్రలను ఉదహరించారు. కర్ణుడు మిత్రధర్మం కోసం ఎలా నిలబడ్డారో తాను కూడా మాదిగలను మిత్రులుగా భావించి అండగా నిలబడ్డానని చెప్పారు. బలహీనుల పక్షాన నిలబడడమే భీమసేనుని కుమారుడి లక్షణమని, న్యాయం మీ వైపు ఉంది కాబట్టే తాను రాజకీయ రిస్క్ తీసుకొని మరి ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఏళ్ల పాటు పోరాటం చేసినటువంటి ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఒక క్లారిటీ ఇచ్చింది కాబట్టి, అంటే ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రం చేయలేనటువంటి ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్లు, అదేవిధంగా చట్టాన్ని చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి ఆ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఈరోజు ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి కొంతమంది మాదిగ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ నేతలు శిల్పకళా వేదికలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో చాలామంది మంత్రులు, మరోవైపు మాదిగ ఉపకులాల నేతలు, మాదిగ నేతలతో పాటు చాలామంది ఎంప్లాయీస్, అదేవిధంగా చాలామంది కార్యకర్తలు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనడండి. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని ఆసక్తికరమైనటువంటి మాటలు మాట్లాడారు. మహాభారతంలో కర్ణుడితో పాటు బార్బీకురుడు చేసినటువంటి సేవలను గుర్తించాడు. గతంలో కర్ణుడు ఏ తరహాలో కష్టాల్లో ఉంటే, అవమానాలు పడితే బార్బీకురుడు ఏ రకంగా సహాయం చేశాడో అదే తరహాలో దాదాపు 30 ఏళ్ల పాటు శ్రమిస్తున్నటువంటి ఈ మాదిగ కులస్తులు, మాదిగ ఉపకులాలకు సంబంధించినటువంటి ఎస్సీ వర్గీకరణ కోసం ఏ రాష్ట్రం కూడా చేయలేనటువంటి సాహసోపేతమైన నిర్ణయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. మాదిగలకు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విషయంలో వారికి అండగా నిలబడ్డాను అంటూ కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. దీంతోపాటు మహాభారతంలో కర్ణుడు ఏదైతే ఆపదలో ఉన్నప్పుడు బార్బీకురుడు ఏ తరహాలో సహాయ సహకారాలు అందించాడో అదే తరహాలో తాము కూడా తమ 30 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నటువంటి మాదిగలకు, మాదిగ ఉప్పు కులాలకు చేస్తున్నటువంటి చాలామంది అమరులయ్యారు. దీనికోసము వారి యొక్క ఆత్మ శాంతించాలంటే ఖచ్చితంగా వారికి న్యాయం చేయాలి. వారిది సరైనటువంటి న్యాయం కాబట్టి వారికి అండగా నేను నిలబడ్డాను. అదే తరహాలో తమ పార్టీ నేతలు, తమ మంత్రివర్గ సహచరులను, తమ పార్టీలో ఉన్నటువంటి చాలామంది కార్యకర్తలు కూడా మాదిగలకు, మాదిగ ఉప్పు కులాలకు వారికి సంబంధించినటువంటి మద్దతు కూడా తెలియజేశారంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం అయితే దాదాపు 30 ఏళ్ల పాటు పోరాటం చేస్తున్నటువంటి ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన బిల్లు చట్ట సవరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో కీలక నిర్ణయం తీసుకుంది కాబట్టి ఆ నిర్ణయాన్ని సమర్థిస్తూ, ఆ నిర్ణయానికి స్వాగతిస్తూ ఈరోజు ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఎస్సీ కోఆర్డినేటర్ మాదిగ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ సంబంధించిన కమిటీ సభ్యులు ఈరోజు శిల్పకళా వేదికలో పెద్ద సన్మాన కార్యక్రమం ఏర్పరిచింది. ఈ సన్మాన కార్యక్రమానికి చాలామంది అతిథులు కూడా పాల్గొన్నారు. అడ్లూరి లక్ష్మణ్తో పాటు మంత్రులు, అదేవిధంగా చాలామంది నేతలు కూడా ఇందులో పార్టిసిపేట్ జరిగింది. దీంట్లో మాదిగలకు చేస్తున్నటువంటి ఎస్సీ వర్గీకరణ వాళ్ళ చట్టబద్ధమైంది, వారికి చేయాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి సమస్య అది. దాన్ని పరిష్కరించడం, దాన్ని నెరవేర్చడం తనకు చాలా సంతోషంగా ఉంది. ఇక నుంచి దీనికి సంబంధించినటువంటి ఏదైతే వారికి అండగా ఉండి నిలబడ్డానో అదే తరహాలో వీరందరూ కూడా ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా ప్రభుత్వానికి అండగా ఉండి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకువెళ్ళాలి, ఖచ్చితంగా ప్రభుత్వానికి అండగా ఉండాలంటూ కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన పరిస్థితి మాత్రం కనబడుతుంది. దీపిక. రైట్ సునీల్, థ్యాంక్ యూ.